ఇక పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని కమిషనరేట్ల పరిధి పెరగనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరం అంటే నిన్నటిదాకా ఒక లెక్క, ఇక్కడ నుంచి మరో లెక్కగా ఉంది. ఇప్పటిదాకా ఉన్న నగర సరిహద్దులను చెరిపేసి కొత్త హద్దులతో గ్రేటర్ హైదరాబాద్ డీలిమిటేషన్ జరగనుంది. ఇక ఇదే ఊపులో పోలీస్ శాఖలోనూ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని కమిషనరేట్ల పరిధి పెరిగింది. ఇప్పటికే 3 కమిషనర్లు కాగా కొత్తగా మరొకటి ఏర్పాటు కాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటే మారుతున్నాయి పోలీస్ జోన్లు. పునర్విభజన తర్వాత 300 డివిజన్లకు తగ్గట్లుగా పెరుగుతున్నాయి. 3 కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించాలన్న ప్రణాళిక ముందుకు సాగుతోంది. హైదరాబాద్ లో 6, సైబరాబాద్ 3, రాచకొండ 3 జోన్లుగా విభజించబోతున్నారు. జీహెచ్ఎంసీలో మరో కొత్త కమిషనరేట్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4వ కమిషనరేట్ గా ఫ్యూచర్ సిటీ ఉండబోతోంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లోకి మొయినాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, షాద్ నగర్ ఉండబోతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాక తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు లైవ్ ద్వారా. విజయ్, గ్రేటర్ హైదరాబాద్ తో పాటే పోలీస్ జోన్లు కూడా మారుతున్నాయి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ని 300 వార్డులుగా విభజించిందో, దాదాపు 12 జోన్లు ఏవైతే జీహెచ్ఎంసీ లిమిట్స్లో కలిపారో, సేమ్ అదే రకంగా పోలీస్ శాఖ కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిని చాలా పెద్ద ఎత్తున పెంచారు. ఇప్పటివరకు మనకి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లు ఉన్నాయి. హైదరాబాద్లో 6 జోన్లు రాబోతున్నాయి. అవన్నీ కూడా ఏవైతే జీహెచ్ఎంసీ జోన్స్ ఉన్నాయో అవే పేర్లతో ప్రస్తుతం సైబరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్, శంషాబాద్ 2 కూడా హైదరాబాద్లో కలబోతున్నాయి. హైదరాబాద్లో మొత్తం 6 జోన్లు రాబోతున్నాయి. హైదరాబాద్లో 6, సైబరాబాద్లో 3, రాచకొండలో 3. హైదరాబాద్లో 6లో ముందుగా చార్మినార్ జోన్, ఓల్డ్ సిటీ అంతా కూడా కలిపి చార్మినార్ జోన్, దానికి చార్మినార్ జోన్ డీసీపీగా పెట్టబోతున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ జోన్, ఇప్పటివరకు నార్ జోన్ అని పిలుస్తున్నాం, అది నార్ జోన్ కాస్త సికింద్రాబాద్ జోన్గా మారబోతుంది. సెంట్రల్ జోన్ ఏదైతే పిలుస్తున్నామో అది ఖైరతాబాద్ జోన్. సో చార్మినార్, సికింద్రాబాద్, దాంతోపాటు ఖైరతాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్, శంషాబాద్ మొత్తం 6 డివిజన్లతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ విస్తీర్ణం పొందింది. ఇప్పటివరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లోకి వచ్చేది. ఇకపై దాదాపుగా ఈ విభజన పూర్తయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లకి రాబోతుంది. ఇక సైబరాబాద్ని షేర్లింగంపల్లితో పాటుగా కూకట్పల్లి, దాంతోపాటుగా కుత్బులాపూర్ జోన్గా ఈ 3 జోన్లుగా డివైడ్ చేయబోతున్నారు. షేర్లింగంపల్లి జోన్ చాలా ఎక్కువగా ఉంది. పటాన్చేరును కలుపుకొని, పటాన్చేరు, అమీన్పూర్ ఏదైతే ఏరియా ఉందో పటాన్చేరు సబ్ డివిజన్ కలుపుకొని నార్సింగి, మోకిలతో పాటుగా ఈ ఏరియా అంతా కూడా షేర్లింగంపల్లి జోన్గా, మాదాపూర్ని కలుపుకొని కూకట్పల్లి జోన్గా, ఆ తర్వాత కుత్బులాపూర్ జోన్గా ఏర్పడబోతుంది సైబరాబాద్. రాచకొండ 3 దాదాపుగా అటు ఉప్పల్తో పాటుగా మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ రాచకొండలో ఉన్న యాదాద్రిని జిల్లా ఎస్పీగా చేయబోతున్నారు. ఇక సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ అయితే ఉందో దానికి ఒక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయబోతున్నారు. చేవెళ్ల, మొయినాబాద్, షాద్ నగర్, మహేశ్వరం డివిజన్లను కలుపుతూ ఒక కొత్త పోలీస్ కమిషనరేట్ రాబోతుంది. ఇవన్నీ కూడా గత 2 రోజులుగా రాష్ట్ర డీజీపీ శివధరెడ్డితో పాటుగా 3 కమిషనర్లు కూర్చొని పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి దగ్గర అఫీషియల్ కాబోతుంది. మరొక 2-3 రోజుల్లోనే ఈ జోన్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అసెంబ్లీలో చర్చించిన తర్వాత, క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అఫీషియల్గా మారబోతున్నాయి. ప్రస్తుతం పోలీస్ శాఖలో చాలా రామగుండంతో పాటుగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి కమిషనరేట్ నిజామాబాద్లో ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఫ్యూచర్ సిటీని కలుపుతూ, ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి మహేశ్వరం జోన్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు రాచకొండలో ఉంది. మహేశ్వరం, చేవెళ్ల, షాద్ నగర్, మొయినాబాద్ ఈ ఏరియాలన్నీ కూడా కలుపుతూ కొత్త పోలీస్ కమిషనరేట్ రాబోతుంది. దానికి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్గా పెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా చాలా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున రాష్ట్ర డీజీపీ శివధరెడ్డి ఆధ్వర్యంలో చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయి ప్రణాళికలను సిద్ధం చేశారు. ఓవరాల్గా మాత్రం యాదాద్రి జిల్లా ఒక పోలీస్ శాఖగా ఎస్పీగా మారబోతుంది. ఫ్యూచర్ సిటీ కూడా కమిషనర్గా మారబోతుంది. ఇవన్నీ కూడా వారం నుంచి 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక జీవో రూపంలో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్.